నమస్తే ఎవ్రీవన్. నేను చదివిన బుక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అంటే ఇదేనండి, బ్లడ్ స్వెట్ అండ్ హనీ. సో ఈ బుక్ని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్లో హాస్పిటల్లో ఉండగా రాశారండి. ప్రతి ఒక్క చాప్టర్ అద్భుతమే, కానీ నాకు నచ్చిన 13th చాప్టర్ ద జంగల్ ట్రైనింగ్ అనే చాప్టర్ని నేను ఎంఫసైజ్ చేసి చెప్పబోతున్నాను. ఆథర్ నేమ్ వచ్చేసి డాక్టర్ విఆర్కే రావు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తన 8 ఏళ్ల వయసులో కృష్ణా డెల్టా ఏరియాలో ఉన్న దివిసీమ అనే ప్రాంతంలో ఆ వరదని, ముంచుకొస్తున్న వరదని ఎట్లా ఫేస్ చేశారు, ఇంట్లో నాన్న పేరెంట్స్ లేని టైంలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారని ఫస్ట్ చాప్టర్లో చెప్తూ, తన తండ్రి ఎలా తాగుడికి బానిసైనప్పుడు తన తల్లిని ఎలా కోల్పోయారు, తల్లి లేకుండా ఎలా తన బాల్యాన్ని కష్టంగా గడిపారు, తర్వాత తన ఎడ్యుకేషన్ రంగంలో ప్రతి దాంట్లోనూ క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చేవాళ్ళు, ప్రతి రంగంలోనూ ఎలా రాణించారో అన్నీ చక్కగా వివరించారండి. తను అడాల్సన్ స్టేజ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ రాధా తనకి మ్యాథ్స్లో ఎలా గైడ్ చేసింది, వాళ్ళిద్దరూ ఎలా అట్రాక్ట్ అయ్యారు అని చాలా చక్కగా ఎంతో ఆసక్తికరంగా రాశారు. ఇంకా తను ఆర్మడ్ ఫోర్సెస్లో అంటే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వటానికి తను ఎంత కీలక పాత్ర వహించారు అని చెప్పి కూడా రాశారు. ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసింది, ఆ అమ్మాయి రుణం నేను మర్చిపోలేను అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి చాలా ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత తన ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్లో ఎలా బిక్కుబిక్కుమనుకుంటూ తన బ్యాగ్ తీసుకొని ఆ ట్రైన్లో ఆ ఇరుకుగా ఉన్న జనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం ప్రతిదీ కూడా అద్భుతమైన సన్నివేశం. తర్వాత ప్రతి రౌండ్లో ఎలా ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అన్నిట్లోనూ కూడా చాలా అద్భుతంగా రాణించాను, చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోయాను అని చెప్పారండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ ఇక్కడి వరకే చదివాను. సో 10th and 13th చాప్టర్స్ ఎవ్రీ వన్ మస్ట్ లిజన్ అండి. సో 10th ఏంటంటే రిగ్రెటబుల్ ఎఫ్ఐఆర్, అన్ఫర్గెటబుల్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి తను చేసిన తప్పుకి ఎంతగానో బాధపడుతూ తను ఈ చాప్టర్ని ఇలా వివరించారు. ఏంటంటే యాజ్ యూజువల్గా మార్నింగ్ డైలీ రొటీన్ ఫినిష్ చేయడానికని మార్నింగే ఎర్లీగా లేచి అవుట్ ఆఫ్ 6 వాష్రూమ్స్లో ఒక వాష్రూమ్లో తన బట్టలు వేసుకొని అరే సోప్ నేను మర్చిపోయానే అని చెప్పి ఇంతలో పరిగెత్తుకొని వచ్చేలోగా తన బట్టలు కింద ఉన్నాయంట, లోపల నుంచి బోల్ట్ పెట్టేసిందంట. ఎవరు అని చెప్పేసి ఇంతలోనే కట్టలు తెంచిన కోపంతో అరిచారంట. అరే నేను నీ వాష్రూమ్ ఏమన్నా నీదా, మీ పేరెంట్స్దా అన్నట్టుగా మగపిల్లలకి తెలుసు కదండి. సో వాళ్ళు బూతులు మాట్లాడటం స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేయగానే ఈ ఆథర్ పేరు ఈ బుక్లో మురళి అండి. సో మురళికి కోపం కట్టలు తెంచుకొని వచ్చి ఒక్క డాష్తో కాలుతో తన్నాడంట. సో అలా తనగానే డోర్ ఓపెన్ అయిపోయిందంట. ఇద్దరు హోరాహోరీగా ఫైట్ చేసుకున్నారంట. సో మురళికి దెబ్బలు తగిలాయంట తల మీద. సో ఒక్కసారి కేక పెట్టాడంట అండి ఆ అబ్బాయి, అవతల అబ్బాయి. సో ఈ ట్యాప్కి తగిలిందంట. ఇంతలో ఫేస్ నిండా రక్తం అంట అండి. సో రక్తం మడుగులో ఏంటని చూస్తే తను ఐబాల్ అది తగిలిందంట ట్యాప్కి. మొత్తం ఫేస్ అంతా బ్లీడ్ అయిపోయిందంట. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లారంట ఇద్దరిని. సరే మురళి ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ అబ్బాయిని టర్మినేట్ చేయకుండా ఉంచేశారంట. కానీ ఆ అబ్బాయిని ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆ అబ్బాయిని మాత్రం డిస్క్వాలిఫై చేశారంట అండి. ఎందుకంటే ఆర్మీలో ఉన్నప్పుడు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అన్నీ ఫిజికల్ ఫిట్నెస్ చక్కగా ఉండాలి కదా. సో తన వల్ల తన ఫ్రెండ్ అండ్ కాలీగ్ తను ఎంతో కష్టపడిన జాబ్ మిస్ అయింది అని చెప్పి బాధపడుతూ, సో వీలైనప్పుడల్లా తన ఫ్రెండ్కి ఏదో విధంగా సాయం చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పుకొచ్చారండి. నెక్స్ట్ ఈజ్ ద మోస్ట్ అడ్వెంచరస్ చాప్టర్ ద జంగల్ ట్రైనింగ్ అండి. సో ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కమాండర్స్ని సెలెక్ట్ చేసి అందులో వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. సో అందులో కమాండర్స్ అంటే ఇందులో హెడ్స్ అన్నమాట. సో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ జంగల్లో, ఫారెస్ట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే లైవ్లీహుడ్ ట్రిక్స్ చెప్తారంటండి. సో ఇందులో భాగంగా వీళ్ళకి 12 weeks సో సర్వైవల్ స్కిల్స్, ఎలా ఫుడ్ లేకుండా ఎలా బ్రతకాలి, అక్కడున్న వెజిటేషన్ మీద డిపెండ్ అయ్యి లేకపోతే క్రియేచర్స్ మీద డిపెండ్ అయ్యి
సో వాళ్ళు ఎలా బ్రతకాలి, 3 రోజుల్ని ఒంటరిగా వదిలేస్తారంటండి. ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదంట, ఎలాంటి వెపన్ ఉండదంట గన్స్ షూట్ చేయడానికి దూరం నుంచి. ఒక చిన్న నైఫ్ మాత్రమే ఇస్తారంట. సో అందులో భాగంగా వాళ్ళు 12 వీక్స్ ఒక డెన్స్ ఫారెస్ట్లో, డెసిడ్యూస్ అంటే ఆకులు బాగా రాలే ఫారెస్ట్లో వీళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేశారంటండి. స్టార్ట్ చేసిన లాస్ట్ వీక్ 11 వీక్స్ అయిపోయినాయంట. లాస్ట్ 11 వీక్కి వాళ్ళు ఆ విపరీతమైన వాట్ యు కాల్ దట్, ఆ డెన్స్ ఫారెస్ట్ అంటే విపరీతమైన దట్టమైన అడవి అని చెప్పుకోవచ్చు. సో అందులో వైల్డ్ యానిమల్స్ ఏంటి, లైక్ ఆ రెప్టైల్స్ ఏంటి, ఆ పాయిజనస్ పాయిజనస్ స్నేక్స్ ఏంటి, అసలు నత్తలు, జలగలు ఇలాంటివన్నీ అంటండి, పాయిజనస్ ఇన్సెక్ట్స్ అంట, ఇవన్నీ కూడా ఉంటాయంట. సో వాటన్నిటినీ నువ్వు దాటుకొని బ్రతకగలిగితే అప్పుడు నీకు క్యాడర్ పెరుగుతుంది అని చెప్తున్నారండి. సో వాళ్ళని అలా 11 వీక్స్ సపరేట్గా ఉంచి లాస్ట్ వీక్లో మాత్రం 3 డేస్ సపరేట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటండి. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎలాంటి ఫుడ్ లేకుండా, జస్ట్ 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ మాత్రమే ఉంటాయంట ఒక చిన్న వాటర్ బాటిల్తో. వాళ్ళు 3 డేస్ కనుక విదిన్ 3 డేస్లో రాకపోతే వాళ్ళ మళ్ళీ ఫోర్సెస్ నుంచి పంపిస్తారంట. వాళ్ళు బ్రతికుంటే ఓకే, లేకపోతే ఇంకా అంతేనంట. సో వాళ్ళ క్యాడర్ పెరగటానికి వాళ్ళు దేనికైనా సిద్ధం అని చెప్పేసి కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారంట. కొంతమంది ఇంత రిస్క్ నేను చేయలే అని చెప్పేసి రిటర్న్ అయిపోతారంట. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళు అడ్వెంచరస్గా డేర్ చేసి వెళ్తారంటండి. సో అందులో వాళ్ళకి హెలికాప్టర్స్లో తీసుకెళ్ళి ఆ దట్టమైన అడవుల మధ్యలో వాళ్ళని వదిలేస్తారంట. సో 3 రోజులు వాళ్ళకిచ్చిన ఒక గుర్తులు అంటండి, జెండా లాంటి గుర్తుల్ని తీసుకొని వస్తే వాళ్ళు ఆ ప్లేసెస్కి వెళ్ళారు అనే ప్రూఫ్ అనమాట. సో వాళ్ళు ఒక చిన్న మ్యాప్ సాయంతో తీసుకొని వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తారనమాట. సో ఫస్ట్ ఈయన టర్న్ రానే వచ్చిందంట, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడంట ఈ మురళి. అలా తన ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్లో హెలికాప్టర్ నుంచి దిగగానే కొన్ని మైళ్ళు దూరం నడవగానే ఒక పెద్ద చెట్టు మీద తన గుర్తు అంటే ఒక జెండా లాంటిది 3 రోజులకి 3 జెండాలు పెడతారంటండి. సో ఆ జెండాలు తీసుకురావాలంట. సో ఆ ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళినట్టు గుర్తు అనమాట. సో అక్కడ జెండా కనిపించగానే అమ్మయ్య అని వెళ్ళే లోపు ఒక పెద్ద ముళ్ళ పంది సో త్రుటిలో తప్పిందంటండి. సో ఈలోగా చటన చెట్టెక్కి తప్పించుకున్నాడంట. తీరా చూస్తే అది పిల్లల పందంట. సరే అని చెప్పేసి ఎప్పుడు వెళ్తుందిరా బాబు అని ఆ చెట్టు మీద కూర్చొని కాసేపు అయినాక, ఒక గంట సేపు అయ్యాక అది వెళ్ళగానే చక్క పారిపోయాడంట అండి. సో ఈలోగా పెద్ద వర్షం అంట. సో బోర్న వర్షం అంట. వర్షంలో ఆయన బట్టలు బాగా తడిచి ముద్దయ్యాయంట. ఒక ఏదో మార్షి ల్యాండ్ని దాటాలంట. ఆ దాటితే కొంచెం డ్రై ల్యాండ్ వస్తుందంట. దాటగానే ఒళ్ళంతా జలగలు పట్టేసి ఉన్నాయంట అండి. సో ఆ జలగలు లక్కీగా ఆయన డ్రెస్కి వాళ్ళ డ్రెస్ అలాంటిదంట. సో ఎలాంటి గ్రిప్ దొరక్క బురదంతా ఉంది కానీ అవి కూడా జారిపోయినాయి అంట. సో ఎట్లా రా బాబు ఈ బురద అనుకునే లోపల పెద్ద వర్షం మళ్ళీ బోర్న పడిందంట. చక్కగా ఫ్రెష్ అయిపోయాడంట. అలా కొన్ని మైళ్ళు నడిచాక బాగా ఆకలిగా ఉంటే ఉన్న 2 బిస్కెట్ ప్యాకెట్లో ఒక రస్క్ తీసుకొని, ఒక బిస్కెట్ తీసుకొని, కొంచెం వాటర్ బాటిల్లో ఉన్న కొంచెం వాటర్ మాత్రమే, ఎందుకంటే మిగతా రెస్ట్ 2 డేస్కి కావాలి కదండి. అందుకని ఆ రెస్ట్ 2 డేస్కి కూడా ఎనర్జీ కావాలి, సేవ్ చేసుకోవాలి ఫుడ్ అని చెప్పి ఆకలి విపరీతంగా వేస్తున్నా కొంచెమే తిని సేవ్ చేసుకున్నాడంట. తర్వాత ఒక గట్టు లాంటిది కనిపించిందంట. ఆ గట్టు మీద వాళ్ళకి అన్నీ ఆల్రెడీ ట్రైనింగ్ ఉంటుందంట. అక్కడున్న కొమ్మలతోనే అప్పటిదప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలి ఇలాంటివన్నీ. సో
వెంటనే అలాంటి చిన్న హట్ లాంటిది చేసుకొని అక్కడ స్లీపింగ్ బ్యాగ్ ఓపెన్ చేశాడంట అండి. ఓపెన్ చేసి ఇంకా తన క్లాత్స్ ఇంకా చాలా వెట్గా ఉన్నాయంట. సరే క్లాత్స్ అన్నీ తను వేసుకున్న క్లాత్స్ అన్నీ తీసేసి ఆ స్లీపింగ్ బ్యాగ్లోకి వెళ్తే మెల్లిగా చీకటంట, చిమ్మని చీకటంట. కానీ ఒళ్ళు తెలియకుండా స్పృహ లేకుండా నిద్రపోయాను, అంతగా అలసిపోయాను నేను అని చెప్పి చెప్తున్నాడండి. సో మార్నింగ్ లేవగానే తన హట్ ముందు తన క్యూట్ చిన్న కొమ్మలతో అప్పటికప్పుడు చేసుకున్నాడు కదా, ఆ ముందు ఒక చిన్న క్యూట్ గిబ్బన్ అండి, అంటే కోతి లాంటిది. సో అది పెద్ద డేంజరస్గా ఏం కనిపించలేదు, కానీ జస్ట్ అది ఆయన్ని చూస్తూ ఉందంట. సరే అని చెప్పేసి మెల్లిగా బయలుదేరాడంట. నడుస్తూ ఉండగా అలా సెకండ్ ఫ్లాగ్ కూడా కనిపించిందంట. ఆ ఫ్లాగ్ని పిక్ చేసుకొని ఉన్న 2 బిస్కెట్లని తిందాము, కేవలం 2 తిందాము అని అనుకొని పూర్తిగా తినేసాడంట. తన ఆకలికి అది ఏ మాత్రం సరిపోలేదంట. సో విపరీతంగా ఆకలేస్తుందంట. సరే నడవగా ఒక ట్రీ కనిపించిందంట, చుట్టూ పళ్ళు ఉన్నాయంట. సో ఆ పళ్ళని డైరెక్ట్గా తినడానికి లేదంట, వాళ్ళు పాయిజనస్సా కాదా అని టెస్ట్ చేయడానికి వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఉంటుందంట. సో తినగానే 1/2 అవర్ వరకు ఇంకొకటి తినకూడదు, సో అది ఎలాంటి రియాక్షన్ ఇస్తుందని టెస్ట్ చేసి, సో పెద్దగా మైల్డ్గా ఏమీ లేదు, అబ్నార్మాలిటీస్ అని చెప్పి చాలా తినేసాడంట అండి. తినేసరికి ఒక రకమైన టాక్సిన్స్ కైండ్ ఆఫ్ పొట్టలో ట్రబుల్గా స్టార్ట్ అయిందంట. సో అంతా కూడా వామిట్ చేసేసరికి బాగా నీరసంగా అనిపించిందంట అండి. సో 3rd డేకి సర్వైవ్ అవ్వగలనా లేదా అని చెప్పేసి విపరీతమైన ఆకలితోనే అలాగే నేను ఒక మళ్ళీ ప్లేస్ చూసుకొని స్లీపింగ్ బ్యాగ్ ఓపెన్ చేసుకొని అందులో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక ఇంకొక డే నేను ఎట్లాగైనా సాధించాలి, అప్పుడే నా క్యాడర్ పెరుగుతుంది అనే ఆలోచనలతో పడుకొని లేచేసరికి మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉందంట అండి. బర్డ్స్ చిర్ప్ చేస్తున్నాయంట, చక్కగా గాలి వీస్తుందంట. కానీ కాళ్ళు చూస్తే ఎంతో తడిగా అనిపిస్తుందంట. సో ఏంట్రా ఈ తడి అని చెప్పి చూస్తే కాలికి ఇంకా 4-5 జలగలు అలాగే పట్టుకొని ఉన్నాయంట అండి. ఆ స్లీపింగ్ బ్యాగ్లో సరిగ్గా దులపటం మర్చిపోయాడంట. సరే అని చెప్పేసి వెంటనే తన దగ్గర ఉన్న ఒక చిన్న నైఫ్ మాత్రమే అలో చేస్తారంట. ఆ నైఫ్తో తన కాలికి పట్టిన జలగల్ని లాగేసి అవతల పడేశాడంట. సో ఆయన ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయనకి నచ్చని డిస్గస్టింగ్ పార్ట్ ఏంటంటే, అవసరమైతే వాళ్ళు బ్రతకటానికి నత్తలేంటి, జలగలేంటి, పాముల్ని కూడా చంపి తినే ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారంటండి. సో ఆయనకి నచ్చని పార్ట్ అంట. సరే అలా వెళ్తూ ఉండగా తన నెక్స్ట్ జెండా, తన 3rd జెండా డైరెక్షన్ వైపు ఒక పెద్ద వాగు వచ్చిందంటండి. ఆ వాగుని దాటాలంట. వాగుకి దాటే ముందు చిన్న నత్తలు కనిపించినాయంట. దాన్ని చితక్కొట్టి తిందాము అని చెప్పి ఒకటి నోట్లో పెట్టుకున్నాడంట. కానీ అస్సలు మనసు ఒప్పక, లేకపోతే డైజెషన్ అవ్వక వామిటింగ్ అయిపోయిందంట. సరే అని చెప్పేసి ఇట్లా కుదరట్లేదు అని చెప్పి వాగు దాటడానికి పెద్ద కాలువగా ఉంది, విడ్త్ తక్కువగా ఉంది ముందు వైపు అని చెప్పి కొంచెం నడిచి వాగు దాటగానే ఒక్క అడుగులోనే ఆయన రైట్ లెగ్కి పాము చుట్టుకొని ఉందంటండి. ఆ పాము చుట్టుకోగానే ఒక్క కుదుపులో కాళ్ళని ఇదిలించుకున్నాడంట. ఇదిలించుకోగానే ఆయన బాడీకి వస్తే ఆయనతో సహా వాగులో పడిపోయాడంట. సరే అని చెప్పి ఈదుతూ అతి నీరసంగా వెళ్తూ ఉంటే ఆయన ముందే ఆయన విదిలించుకున్న పాము ఉందంటండి. సరే ఆ పాముని ఇదే నాకు ఆహారం కాబోలే అని చెప్పి పట్టుకున్నాడంట. పట్టుకొని దాన్ని ఒక కుదుపుతో దాన్ని తల నీటిలో ముంచి చంపేశాడంట. సో ఇదంతా సర్వైవల్ స్కిల్స్లో పార్ట్ అండి. నేను ఆ హింసను ప్రోత్సహించట్లేదు. సరే అని చెప్పేసి దాన్ని పాముని చంపాడు. సరే నత్తని పచ్చిగా తింటే వామిటింగ్ అయిపోయింది, దీన్ని కూడా పచ్చిగా నేను తినలేను అని చెప్పి తన దగ్గర ఉన్న కాన్వెక్స్ లెన్స్ భూతద్దం ఉంటుంది కదా, సో మ్యాచెస్ అన్నీ కూడా తడిచిపోయినాయి అంట. సో ఆ భూతద్దాన్ని మా కాన్కేవ్ లెన్స్ని ఆ ఎండుటాకులు దొరకడానికి మహా కష్టమైందంట, అన్నీ తడిగా ఉన్నాయంట.
15 నిమిషాలు పట్టిందంట ఆ మంట రావడానికి. సో వన్స్ మంట ఫైర్ క్యాచ్ అవ్వగానే దాని మీద కాల్చాడంట అండి. కాల్చాక అతి కష్టంగా తిన్నాడంట. తినగానే పెద్దగా ఆయన హెజిటేట్ చేసినట్టు ఏం లేదంట. ఫిష్ లాగే ఉందనిపించిందంట. ఫిష్ టేస్ట్ ఎలా ఉంటుందో అలా అనిపించిందంట. కొంచెం సాల్ట్ పెప్పర్ ఉంటే బాగుండు అనిపించిందంట. సరే అని చెప్పేసి వితిన్ ఫ్యూ మినిట్స్లో చాలా ఎనర్జెటిక్గా అనిపించిందంట. తర్వాత తను ఇంత ఫోర్స్ఫుల్, ఎంత అడ్వెంచరస్ కమాండర్ ట్రైనింగ్లో ఉండడానికి కారణమైన ఆయన ఫ్రెండ్ రాధాని తలుచుకొని చాలా సంతోషంగా కృతజ్ఞతగా ఫీల్ అయ్యారంట. సో వెంటనే థర్డ్ జెండా కోసము ఆయన వెళ్ళేలోపు ఒక చెట్టు మీద పడుకున్నాడంట అండి. విపరీతమైన నిద్రతో పడుకొని ఉంటే ఒక పెద్ద మదపు టేనుగు గీంకారానికి ఒంట్లో వెన్నులో వణుకు పుట్టిందంట అండి. సో లక్కీగా దానికి అందుబాటులో లేను, అది చాలా పెద్ద చెట్టు, అది దానికి కనుక అందుబాటులో ఉంటే నన్ను ఒక తీసి నేలకి ఇసురు కొట్టేది అని చెప్పేసి చెప్తున్నారు మురళి గారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను అది వెళ్ళిపోగానే క్షణం ఆలస్యం చేయకుండా థర్డ్ జెండా కోసం వెళ్తుంటే ఆ జెండా ఏమో ఒక కోతి చెట్టు నుంచి చెట్టుకి పరిగెడుతూ ఉంటే దాన్ని రాయితో కొట్టడమో ఏదో చేశాడంట అండి. వెంటనే అది జెండా వదిలేస్తే దానికి నొప్పికి మొత్తం దాని సైన్యాన్ని అంతా పిలుచుకుందంట. అడవి గొడవ చేశాయంట. కీకలు పెట్టాయంట. సరే అని చెప్పి లక్కీగా అవి ఏం చేయలేదు. వెంటనే థర్డ్ జెండా కూడా తీసుకొని విజయోత్సాహంతో గర్వంతో ఆయన తిరిగి వెళ్తుంటే లక్కీగా వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు వినిపించాయంట అండి. ప్రాణం లేచి వచ్చిందంట మనిషికి. సో అబ్బా, అంత ఉత్సాహంతో ఎంత ఆనందంతో వాళ్ళందరూ కలుసుకున్నారంట విజయోత్సాహంతో. సో ముగ్గురు కూడా ఆ రాజు రాత్రి ట్యూబర్స్ అంటండి, అంటే ఏ దుంపలు అంటారు కదా. సో ఆ దుంపల్ని తీసుకొని చక్కగా ఆ రాత్రికి మంట పెట్టుకున్నారంట. ఒక లక్కీగా ఒక అబ్బాయి దగ్గర మ్యాచెస్ తగ్గిపెట్ట పొడిగా ఉందంట. ఆ అబ్బాయి జాగ్రత్తగా ఉంచుకున్నాడంట తడవకుండా. సో ఆ దుంపల్ని చక్కగా కాల్చుకొని తినేసి తర్వాత వాళ్ళేమో ముగ్గురు కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ సైన్యానికి, వాళ్ళ ట్రూప్కి యూజింగ్ మ్యాప్ని యూజ్ చేసి వెళ్ళారంట అండి విజయోత్సాహంతో. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఆల్రెడీ రీచ్ అయ్యారంట. సో అందరు కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారంట. సో అలా తన క్యాడర్ ఇంకా పెరిగింది ఈ జంగల్ ట్రైనింగ్తో అని చెప్పేసి చెప్పారండి. సో నిజంగా ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఎంత హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది అని తెలుసు, కానీ మరి ఇంత ట్రైనింగ్ ఉంటుందని చెప్పి బుక్ చదివేదాకా తెలీదు. సరే, ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉండి మనకి పని మనిషి లేట్గా వచ్చిందనో, కర్రీ బాగాలేదనో మనం ఇంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటామో. ఫుడ్ లేక ఒక స్నేక్ని తిన్నాడు అంటే దేవుడా, మనం ఎంత సుఖంగా లగ్జరీస్గా బతుకుతున్నామండి అసలు. సో కొన్ని సోల్స్ అండి ఇలాంటి అడ్వెంచరస్ లైఫ్ వాంటెడ్లీ సెలెక్ట్ చేసుకుంటారు, డిజైన్ చేసుకుంటారు. సో అప్పుడే లైఫ్ అంటే ఎవ్రీథింగ్, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి. సో మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటివి హర్డిల్స్ వచ్చినప్పుడు అరే నేను ఆ రోజు ఫేస్ చేశానే అని చెప్పుకోవడానికైనా ఉండాలి కదండి. సో చిన్న వాటికే మనం ఇంత దిగులు పడుతూ ఉంటే ఒక్కొక్కరు హీరోస్ అడ్వెంచరస్ చేస్తున్నారండి. సో హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.